హలో భోజన ప్రియులారా, ఈరోజు నేను మీకు బీరకాయ కోడిగుడ్డు కూర ఎలా చేయాలో చూపిస్తాను. బీరకాయ కోడిగుడ్డు కూర ఈ ఫ్లేవర్లో చేసిన కూర అయితే మనకు అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియోని కంప్లీట్గా చూసేయండి, తర్వాత ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఈ కూర ఎలా అనిపించిందో టేస్ట్ చేసి నాకు వీడియో అయితే కామెంట్ చేయండి. మీకు కోడిగుడ్డు బీరకాయ కూర ఎలా ఉండాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే కోడిగుడ్డు తీసుకుని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నది బాగా ఉడికిన తర్వాత పెంకు తీసుకుని ఆ తర్వాత గుడ్లు మనం గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కోడిగుడ్ని ఇలా పెంకులు వేసిన గుడ్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత ఈ గుడ్ని తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. గిన్నెలో పెట్టుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి, కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి, తర్వాత కొన్ని బాగా నలిపిన వెల్లుల్లి వేసుకోవాలి, తర్వాత కొన్ని ఉల్లిపాయలు వేసుకొని బాగా ఎర్రగా వేగేదాకా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని కూడా కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత బీరకాయలు వేసుకోవాలి. బాగా తురిమిన ఒక మీడియం సైజులో కట్ చేసిన బీరకాయ ముక్కలు వేసుకొని బాగా వేగేదాకా కలుపుకోవాలి. కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన బాగా కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత కొన్ని నీళ్ళు పోసుకోవాలి. పైదాకా నీళ్ళు పోసుకొని ఈ నీళ్ళు ఆవిరేదాకా ముక్కలు వేగిన తర్వాత బాగా కొంచెంసేపటికి వేగుతాయి. వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న వేగించిన కోడిగుడ్లు కలుపుకోవాలి. కలుపుకుని ఒక 5 నిమిషాలు ఇలా కలిపి కొంచెంసేపు మగ్గేదాకా ఉంచి గ్యాస్ కట్టేసుకుంటే మనకి కూర రెడీ అయిపోతుంది. మళ్ళీ కోడిగుడ్లు వేసుకున్న తర్వాత ఇలాగ మూత పెట్టండి. మూత పెట్టిన కొంచెం సేపటికి మనకి కోడిగుడ్లతో మనకి కూర అనేది కలిసిపోతుంది. అప్పుడు గ్యాస్ కట్టేసుకుంటే సరిపోతుంది. మనకి ఈరోజు ఈ కూర అయితే రెడీ అయిపోయింది. చూసారా, కూర ఇలా రెడీ అయిపోయింది. మనకి ఇలాంటి రోజు రుచుల కోసం గుడ్లు వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఉడకబెట్టిన తర్వాత మనకి కూర గుడ్డు ఇలా కలిసిపోయింది. చూసారా, కూరలో కలిసిపోయింది గుడ్లు. ఇలాగ బాగా మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేస్తే మనకి వేడి రుచికరమైన బీరకాయ కోడిగుడ్డు కూర అయితే రెడీ అయిపోయింది. మీకు ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.